ప్రజల ఆస్తులకు భద్రత లేని ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్ష 51వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వం చట్ట సవరణ చేపట్టాలన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల డిమాండ్ను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని తక్షణం ఈ ప్రజా విరుద్ధమైన తక్షణమే ఈ ప్రజా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్షన్ ఈ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని తక్షణమే వ్యతిరేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తక్షణమే కంటక యాక్ట్ తక్షణమే రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని తక్షణ 51 రోజుల నుంచి విశాఖపట్నం న్యాయవాదులు 6500 మంది కలిసి ఈ ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది దురదృష్టకరం, అది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. దానివల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దాన్ని కంప్లీట్గా రద్దుపరచమని ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి 6500 మంది అడ్వకేట్సే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు న్యాయవాదులు కూడా ముక్తకంఠంతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇది వస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజల కోసం ఈ పోరాటం చేద్దామని పిలుపునివ్వడం వలన అందరం కలిసి ఈ చట్టాన్ని రూపుమాపమని తిరిగి అది కంప్లీట్గా రద్దుపరచమని చెప్పేసి సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు మిత్రులందరూ చెప్తున్నారు, టీవీల్లోని పేపర్లోని కూడా వస్తూనే ఉన్నది. అయితే మొత్తం ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి ఈ చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే తీసుకొచ్చి దీంట్లో ఉన్నటువంటి ఏదైనా తగాయిదాలు వస్తే కంప్లీట్గా రెవెన్యూ అధికారులకి, స్పెషల్ ఆఫీసర్లకి కూడా ఇవ్వడం జరిగింది. దానివలన రెవెన్యూ వాళ్ళు, స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళు నిష్పక్షపాతమైనటువంటి ఈ తీర్పులు ఇవ్వలేరు. అంతేకాకుండా వాళ్ళకి న్యాయ పరిజ్ఞానంతో పని లేదని అన్నారు. కాబట్టి వాళ్ళకి ఈ చట్టాలతో పని లేకుండా, ఈ సెంట్రల్ ఎనాక్ట్మెంట్స్తో పని లేకుండా తీర్పులు ఇస్తే ఆ తీర్పు అనేది న్యాయబద్ధత ఉండదు, చట్టబద్ధత ఉండదని చెప్పేసి అది న్యాయస్థానాల్ని పూర్తిగా పక్కకు నెట్టడం అన్యాయం అని చెప్పేసి అది దురదృష్టకరం. కాబట్టి ప్రజల కోసం ఈ సమ్మె చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని, మీ ఆస్తులను మీరు రక్షించుకోవాలంటే మా ద్వారానే జరుగుతుంది. కాబట్టి మీరందరూ మీ తాలూకా నాయకుల్ని, మీ దగ్గరకు ఓటుకొచ్చే వాళ్ళందరినీ కూడా అడిగి, అయ్యా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి ఇలా తీసుకొచ్చారని చెప్పి వాళ్ళని అడిగి ఈ చట్టాన్ని రూపుమాపేటట్లుగా మీరే పరిష్కరించుకోవాలని, మీ సహకారం ఉంటే మేము మీకోసం ఫైట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు పలక శ్రీరామూర్తి అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 60,000 మంది న్యాయవాదులు కూడా వాళ్ళ యొక్క విధులు బహిష్కరించి ఈరోజు ఈ నిరాహారదీక్ష చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం ఏదైతే ఉందో అది ప్రజల ఆస్తులకి ఏ విధమైన కూడా భద్రత లేని విధంగా ఉంది, అలాగే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, చట్టానికి వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి యాక్ట్ని తీసుకొచ్చారు కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే మా రాష్ట్రంలో ఉన్న 60,000 మంది న్యాయవాదులు కూడా, అందులో 20,000 మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీన్ని చేస్తున్నది ఏంటంటే కారణం ఈ సమాజం బాగుండాలి, ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మా విధులు కూడా బహిష్కరించాం. అందుకే తక్షణమే ఈ యాక్ట్ రద్దు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడపని మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కావున ఈ యాక్ట్ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.